సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మొదలైంది సువర్ణ అధ్యాయం. మంగళగిరి స్టేడియం అద్భుతం. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. సినీ నటుడు రామ్ చరణ్. 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, తగ్గించాం. రెండింతలు దాటిన అధిక వేడి రోజులు. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్యం. అమ్మ వల్లే నా జీవితం నాశనం. కర్ణాటకలో తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలు శ్వేత వెల్లడి. మీరు సిద్ధమా సర్? ఓటుకు చేటు రాకుండా చూసుకోండి. గుండె ఆరోగ్యానికి దోహదపడే నేరేడు. ఈరోజు వార్తలను చూద్దాం. రాష్ట్రంలో మొదలైంది సువర్ణ అధ్యాయం. జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభంతో రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటిసారిగా అతిపెద్ద బంగారం ఉత్పత్తి కర్మాగారం ఏపీలోనే ఏర్పాటైందన్నారు. ఏటా 400 కేజీల ఉత్పత్తితో ప్రారంభించి క్రమంగా ఏటా 1000 కేజీలు, ఆ తర్వాత 1500 కేజీలు ఉత్పత్తి చేసేలా సంస్థ సామర్థ్యం పెరుగుతుందన్నారు. పూర్తిస్థాయి ఉత్పత్తి మొదలైతే 5000 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఇక్కడి యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ చోదక శక్తిగా మారుతుందని చెప్పారు. కర్నూలు జిల్లా తొగ్గలి మండలం జొన్నగిరిలోని బంగారం ఉత్పత్తి కర్మాగారాన్ని బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభించి 2వ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. బంగారం ఉత్పత్తితో పాటు జొన్నగిరిలోనే భారీ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేసి ఆభరణాలు కూడా ఇక్కడే తయారు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మంగళగిరి స్టేడియం అద్భుతం. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. సినీ నటుడు రామ్ చరణ్. రాజధాని అమరావతిలో మంగళగిరి వేదికగా రూపుదిద్దుకున్న క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని సినీ నటుడు రామ్ చరణ్ అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చివరి దశ మ్యాచ్లకు బుధవారం సాయంత్రం ఆయన హాజరై 2వ మ్యాచ్ను ప్రారంభించారు. అంతకుముందు భీమవరం బుల్స్ క్యాపిటల్ అమరావతి రాయల్స్ మ్యాచ్కు టాస్ వేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇక్కడి వసతి సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. మంగళగిరి ప్రాంతం భవిష్యత్తులో క్రికెట్ హబ్గా మారాలని ఆకాంక్షించారు. రామ్ చరణ్ రాకతో మైదానానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమానికి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, తగ్గించాం. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, మొదటిసారి ట్రూడౌన్ చేయడం ద్వారా విద్యుత్ వినియోగదారుల టారిఫ్లో ₹13.50 తగ్గించామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 2026-27లోనూ వినియోగదారులపై ఛార్జీల భారం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ రంగంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన ప్రగతి నివేదికను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్తో కలిసి సచివాలయంలో బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 ఏళ్లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థిరత్వం, బలోపేతం, గ్రీన్ ఎనర్జీ రంగంలో మార్పు వేగవంతం అనే 3 ప్రధాన లక్ష్యాలతో ముందుకు వెళ్లాం. స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం. తక్కువ ధరకు విద్యుత్ అందించాలన్న ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నాం అని పేర్కొన్నారు. రెండింతలు దాటిన అధిక వేడి రోజులు. మానవ తప్పిదాలతో వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు పెరిగాయని క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం వెల్లడించింది. 1970లో అత్యంత ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు 10 ఉంటే ఇప్పుడు 23కు చేరాయని వివరించింది. గత 50 ఏళ్లలో ఇప్పటి వరకు నమోదవుతున్న అత్యధిక ఉక్కపోత రోజులకు 64% మానవ తప్పిదాలే కారణమని పేర్కొంది. సగటు ఉష్ణోగ్రతల కన్నా 1.2 డిగ్రీల వేడి ఎక్కువగా ఉంటోందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అరుదుగా, అసాధ్యంగా కనిపించే వేడి రోజులు సాధారణంగా మారడంతో లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్యం. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వైద్య విద్యాశాఖ ఆధ్వర్యంలో
రేర్ డిసీజ్ పాలసీ అమలుపై బుధవారం సదస్సు నిర్వహించారు. ఇందులో మంత్రి వర్చువల్గా పాల్గొని మాట్లాడారు. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం రాష్ట్ర రేర్ డిసీజ్ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తాం. తిరుపతి, కర్నూలు, విశాఖలో రిఫరల్ సెంటర్లు, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పుతాం. అవసరమైన ఔషధాల ఉత్పత్తిపై చర్చించేందుకు వచ్చే నెలలో ఫార్మా కంపెనీలతో సదస్సు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. అమ్మ వల్లే నా జీవితం నాశనం. కర్ణాటకలో తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలు శ్వేత వెల్లడి. నాకు స్వేచ్ఛ లేకుండా చేసింది. నిత్యం దూషించేది. నా జీవితాన్ని నాశనం చేసింది. అందుకే మా అమ్మను నేనే చంపేశాను అని పోలీసుల ఎదుట శ్వేత అంగీకరించినట్లు తెలిసింది. బెంగళూరులో తల్లిదండ్రులు చెల్లిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలు శ్వేతను పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరి రైల్వే స్టేషన్ సమీపంలో బీచ్ వద్ద ఆమెను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు కెన్నెత్తో కలిసి శ్వేత సోమవారం రాత్రి ముగ్గురిని హత్య చేసింది. అనంతరం వారిద్దరూ బైక్పై పారిపోయి తమిళనాడు చేరుకున్నారు. బైక్ చెడిపోవడంతో దాన్ని అక్కడే వదిలేశారు. అక్కడి నుంచి శ్వేత మాత్రమే బస్సులో పుదుచ్చేరికి వెళ్ళింది. పోలీసులు ఆమెను ట్రాక్ చేసి పట్టుకున్నారు. శ్వేత తన డైరీలో ఐ యామ్ సాడ్, ఐ యామ్ లోన్లీ, ఐ యామ్ డిప్రెస్డ్ అని రాసుకున్నట్లు తెలిసింది. కెన్నెత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీరు సిద్ధమా సార్? ఓటుకు చేటు రాకుండా చూసుకోండి సార్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ పేరు వింటేనే దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు వణికిపోతున్నాయి. ఓటు గల్లంతైపోతాయని జనంలోనూ భయాలున్నాయి. అర్హుల ఓట్లు ఎక్కడికి పోవు అని ఎన్నికల కమిషన్ భరోసా ఇస్తున్నా దీనిపై అనేక సందేహాలు. అప్రమత్తంగా లేకుంటే నిజంగానే మన ఓటు గల్లంతయ్యే ప్రమాదముంది. ఎందుకంటే నేను అసలైన ఓటర్నే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనదే. ఇదే సమయంలో కొత్త ఓటర్ల నమోదు, చిరునామాలో మార్పులు, తప్పుల సవరణ వంటివి కూడా సులువుగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మా సమరం ప్రగతి ఛానల్లో వీక్షించండి. గుండె ఆరోగ్యానికి దోహదపడే నేరేడు. రక్తంలో చక్కెర నియంత్రణకు నేరేడు సహాయపడుతుంది. నేరేడు పండులో ఉండే కొన్ని సహజ సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు తోడ్పడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియకు మేలు చేస్తాయి. పీచు అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. నేరేడు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతో సహాయపడుతుంది. విటమిన్లు మరియు ఖనిజాల కారణంగా శరీర రక్షణ వ్యవస్థకు మద్దతు లభిస్తుంది. నేరేడు గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. పొటాషియం వంటి ఖనిజాలు రక్తపోటు నియంత్రణలో సహాయపడి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ల మూలంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బరువు నియంత్రణకు ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి పండు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేడు బంగ్లాతో భారత్ పోరు. మహిళల టీ20 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాతో కీలక పోరులో ఓటమి పాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్ తర్వాతి మ్యాచ్కు సిద్ధమైంది. ఈరోజు హర్మన్ప్రీత్ సేన బంగ్లాదేశ్ను ఢీకొనబోతోంది. జ్యోతికి స్వర్ణం. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో తెలుగమ్మాయిలు సత్తా చాటారు. జ్యోతి ఎర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం గెలుచుకోగా ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెట్ మల్లాల అనూష కాంస్యం సాధించింది. అమరావతి అంచెలో రసవత్తరంగా ఏపీఎల్. అమరావతిలో మొదలైన ఆంధ్ర ప్రీమియర్ చివరి అంచె అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. బుధవారం 2 మ్యాచ్లు ఉత్కంఠ రేకెత్తించాయి. గెలిచిన జట్లు సరిగ్గా 4 పరుగుల తేడాతోనే ప్రత్యర్థులను ఓడించడం విశేషం. బుధవారం మధ్యాహ్నం మ్యాచ్లో సింహాద్రి వైజాగ్ లయన్స్ రాయల్స్ ఆఫ్ రాయలసీమను ఓడించింది. టీ20లో నేడు రంగారెడ్డితో హైదరాబాద్ ఢీ. టీ20 లీగ్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీని ఘన విజయంతో ఆరంభించిన హైదరాబాద్ ఛాంపియన్స్ వరుసగా 2 విజయాలతో ఊపు మీదున్న ప్రణవ రంగారెడ్డి రైజర్స్ను ఢీకొనబోతోంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.